సమస్య చెప్పాలి కానీ నువ్వు అన్ని అర్థం చేసుకుంటా నాకు అన్యాయం చేసిన ఒక సెంటు కూడా నా మీద లేదు సార్, ఒక సెంటు కూడా లేదు సార్ నా మీద. శ్రీకోట మండలం సార్. ఇప్పుడు అన్యాయం చేస్తారు అన్యాయం చేస్తారు. వాళ్ళు 5-6 ఎకరాలు చేసుకున్నారు సార్ అన్నదమ్ముల గోగుడు. నాకు ఒక సెంటు కూడా లేదు. మీ ఆస్తిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు చేసుకున్నారు సార్. ఆయన పేరులోనే మా ఆయన పేర్లో ఉంది సార్. అది నాకు ఇమ్మంటే వీళ్ళు ఇస్తా ఉండలేదు సార్. కలెక్టర్ గారు వినతి పత్రం ఇచ్చారా? ఇచ్చినాం సార్. ఇచ్చినాం వద్ద ఎన్ని అవుతాడో ఇచ్చినాం సార్. ఎంక్వైరీ జరిగి ఇస్తారు. కలెక్టర్ గారు చెప్తే న్యాయం చేస్తారు కదా. ఓపిక పట్టాలి కదా, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? కలెక్టర్ గారు న్యాయం చేసేటప్పుడు మీరు ఎందుకు ఆత్మహత్య? సార్ మా ఇంటి పేరు రాఘవేంద్ర. సగం లేదు సార్. ఉండే డీకేటీ భూమి కూడా మాకే ఉంది, మాకే ఉంది అంటారు. తల్లిదండ్రులు అంటే కూడా తల్లిదండ్రులు మేమే సాకినాము. తల్లిదండ్రులు సాకిండే గ్రూపులతో కూడా తెచ్చినాం సార్. మేము కొండే పుంట కదా, మీకే సపోర్ట్ చేస్తాడమ్మా సార్. దీని కలెక్టర్ సార్ తగ్గి మేము జోకింగ్ చేసుకునేలేదు. మేము జోకింగ్ చేసుకోమమ్మా, మేము పోలీసు వాళ్ళు జోకింగ్ చేసుకోకూడదు భూముల గురించి అని చెప్పినాడు. 2 తడవలు కంప్లీట్ పెడితే కూడా సార్ మేము జోకింగ్ చేసుకోమమ్మా భూముల మీద, మాకు తెలియదు. మీరు కలెక్టర్ సార్ దగ్గరికే పోయి మీరు కాళ్ళు పుట్టుకోండి అమ్మా, కలెక్టర్ని మీకే చేయిస్తాడు, మీకు న్యాయం ఉంది అని చెప్పినాడు సార్.